వెల్కమ్ స్టూడెంట్స్. టుడే సెషన్లో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏషియన్ సమ్మిట్ అనేది, అదేవిధంగా ఫార్మర్స్ సూసైడ్ అనేటువంటి ఈ రెండు అంశాలు కూడా మనకి టుడే న్యూస్లో అనేవి రావడం అనేది జరిగింది. ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా ఈ ఏషియన్ సమ్మిట్కి సంబంధించి కానీ లేదా నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు ఇచ్చేటువంటి ఈ రిపోర్ట్ అయినటువంటి లేదా ఈ ఇండెక్స్ అయినటువంటి ప్రధానమైనది ఏంటంటే ఫార్మర్స్ సూసైడ్కి సంబంధించి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేటువంటిది ఒక మార్క్ అనేది రావడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా ఏషియన్తో భారతదేశం అనేది ఎప్పటి నుండి తత్సంబంధాలు అనేవి చేకూర్చుకోవడం జరిగింది. అసలు ఏషియన్ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏషియన్ సదస్సు అనేది ఎందుకు ఏర్పడింది, అదేవిధంగా ఏషియన్తో భారతదేశానికి ఉండేటువంటి అనుబంధము ఎటువంటిది అనేటువంటి కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు అనేవి స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ మరియు కరెంట్ ఇష్యూ ప్రకారంగా అనేది చూడటం అనేది జరుగుతుంది. ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఫార్మర్స్ సూసైడ్స్ అనేవి. ఈ ఫార్మర్స్ సూసైడ్స్ అనేది కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండేటువంటి ఈ నేషనల్ క్రైమ్ బ్యూరో ఏదైతే ఉందో అది ఎవ్రీ 2 ఇయర్స్కి అనేది రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లాస్ట్ రిపోర్ట్ అనేది మనకి 2018 సంవత్సరానికి సంబంధించి 2019లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2020వ సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు అనగా 2021 టుడే మనకి ఈ ఫార్మర్స్ సూసైడ్స్ అనేటువంటి ఒక రిపోర్ట్ అనేది వార్తల్లో ఉండడం జరిగింది. ప్రధానంగా కరెంట్ అప్డేటెడ్ పాయింట్ వ్యూతో పాటు కొంచెం స్టాక్ ఇష్యూస్ కూడా, అంటే ప్రధానంగా దీంట్లో అసలు ఫార్మర్స్ సూసైడ్ కోసం భారత ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తీసుకుంటున్నటువంటి చర్యలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలు, ఫార్మర్ సూసైడ్ మీద ఎన్నో కమిటీలు అనేవి వచ్చినప్పటికి కూడా ఈ రోజుకు కూడా ఆంధ్రప్రదేశ్ అనేది ఫార్మర్ సూసైడ్లో ప్రధానంగా 3rd ప్లేస్లో అనేది ఉండడం అనేది జరిగింది. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేటువంటి కొన్ని అంశాలు అనేవి ఈ సెషన్లో మనం చూడడం అనేది జరుగుతుంది. ఇందులో ఫస్ట్ మనం ఏం తీసుకుంటామంటే ఏషియన్ సమ్మిట్, ఆసియా దేశాల యొక్క సమైక్య అంటే ఏంటి అనే విషయాన్ని తీసుకుంటూ ఆసియన్ దేశం అనేది ఏషియన్ ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఆసియా సమైక్య అనేది ఏ విధంగా ఏర్పడింది, ఆసియన్ సమైక్యతో భారతదేశం రిలేషన్షిప్ ఏంటి, అదేవిధంగా ఈస్ట్ పాలసీ అంటే ఏంటి, ఈస్ట్ యాక్ట్ పాలసీ అంటే ఏంటి అనేటువంటి కొన్ని విషయాలు కూడా చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇందులో ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెంట్ అప్డేట్ అనేది చూసుకున్నట్లయితే, ప్రధానంగా కరెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మీకు టుడే కరెంట్ అప్డేట్లో ఈ ప్రధానమైనటువంటి ఆర్టికల్ అనేది మీకు కనిపిస్తుంది. ఏంటా ప్రధానమైనటువంటి ఆర్టికల్ అనేది చూసుకుంటే ఈ బంధం ఇలాగానే సాగని అనేటువంటి ఒక ఆర్టికల్ కనిపిస్తుంది. అంటే ప్రధానంగా భారత్ ఆగ్నేసియా దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ భారత్ మరియు ఆగ్నేసియా దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో అనేది ప్రధానంగా సంబంధం అనేది కొనసాగించాలి అనేటువంటి మన ప్రధానమంత్రి వర్చువల్ విధానంలో ఈ యొక్క ఏషియన్ దేశాల సమైక్యకి లేదా ఏషియన్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు అనేది 18వ శిఖరాగ్ర సదస్సును అనేది ఉద్దేశించి మన నరేంద్ర మోడీ అనేది మాట్లాడడం అనేది జరిగింది. మరి ఈ 18వ ఏషియా భారత్ యొక్క శిఖరాగ్ర సదస్సులో ప్రధానంగా మాట్లాడినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు అనేవి చూసుకుంటే ఒకటి ఏంటంటే ఈ ఆగ్నేసియా దేశాలు ఏవైతే ఉన్నాయో లేదా ఈ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆగ్నేసియా దేశాలన్నీ కూడా సమాన అభివృద్ధి అనేది సాధించాలి, సమాన ప్రాంతాల అభివృద్ధి అనేది కొనసాగించాలి. దానికోసం భారతదేశం అనేది ఎంతగానో కృషి చేయడం అనేది జరుగుతుంది. ఈ సమాన అభివృద్ధి కోసం భారతదేశం ఈస్ట్ యాక్ట్ పాలసీ అనేటువంటి ఒక విధానాన్ని కూడా అమలుపరుస్తుంది అని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈస్ట్ యాక్ట్ పాలసీ అంటే ఏంటంటే ఎప్పుడూ కూడా ఆసియా దేశాలు కానీ లేదా భారతదేశం కానీ పశ్చిమ దేశాల మీద ఆధారపడి కానీ లేదా పశ్చిమ దేశాలతో కానీ రిలేషన్షిప్ అనేది కొనసాగించాలని ఎప్పుడూ తహతాళ పడుతూ ఉంటుంది భారతదేశం కానీ ఏషియన్ దేశాలు. ఇదే సమయంలో పశ్చిమ దేశాల వైపే కాదు
ఈ తూర్పు దేశాలన్నీ కూడా సమైక్యంగా ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా, వైజ్ఞానిక పరంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఎప్పుడూ పశ్చిమ దేశాల వైపే కాదు, ఈ యొక్క తూర్పు దేశాలు అంటే ఏవైతే భారతదేశానికి తూర్పున ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి యొక్క అభివృద్ధి కొరకు అనేది మేము అనేది ఈ ఈస్ట్ యాక్ట్ పాలసీని అనేది అమలుపరుస్తున్నాం. ఇది కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్లోనికి అనేది వచ్చినట్లయితే ప్రధానంగా మన భారతదేశము కాకుండా తూర్పు ఆసియా దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో ఈస్ట్ యాక్ట్ పాలసీని మేము అమలుపరుస్తున్నామని ఆ ఈస్ట్ యాక్ట్ పాలసీ గురించి ప్రధానంగా మాట్లాడడం అనేది జరిగింది. ఇక సెకండ్ వన్ ఏంటి అంటే ఈ పసిఫిక్ ఓషియన్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇండో పసిఫిక్ అనేది ప్రధానంగా ఇండో పసిఫిక్ అంటే మీకు గుర్తొచ్చేటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ రీసెంట్గా వరల్డ్ పాలిటిక్స్లోనే అత్యంత ప్రభావవంతమైనటువంటి అంశం ఈ మధ్యన జరిగినటువంటి క్వాడ్ మీటింగ్ కానీ లేదా జరుగుతున్న ప్రతి మీటింగ్లో కూడా ఈ యొక్క ఇండో పసిఫిక్ మీద చైనా యొక్క దుందుడుకు అనేది తగ్గించాలని ప్రతి సమావేశంలో కూడా మాట్లాడుతున్నాం. ఈ సమావేశంలో కూడా ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రస్తావించిన ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇండో పసిఫిక్లో అందరికీ సమానమైనటువంటి ప్రాతినిధ్యం అనేది ఉండాలి. ఇండో పసిఫిక్ అనేది ఒక దేశం యొక్క సొత్తు అనేది కాదు అని అటువంటి ఇండో పసిఫిక్ సముద్రం గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. అంతేకాకుండా రేపు అంటే 2022వ సంవత్సరానికి భారతదేశానికి మరియు ఆగ్నేసియా దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆగ్నేసియా దేశాలతో భారతదేశం కలిసి 30 సంవత్సరాలు అనేది పూర్తవుతుంది. కాబట్టి అంటే 1992లో మొట్టమొదటిసారిగా ఆగ్నేసియా దేశాలతో భారతదేశం అనేది కలవడం జరిగింది. అప్పటి నుండి 2022వ సంవత్సరానికి 30 సంవత్సరాలు అనేవి అవుతున్నాయి. కాబట్టి ఈ 30 సంవత్సరాల యొక్క మైత్రిని పురస్కరించుకుంటూ ఏషియా ఇండియా ఫ్రెండ్షిప్ ఇయర్గా అనేది మనం కొనసాగడం అనేది జరుగుతుంది. 2022వ యొక్క టైటిల్ కూడా ఇదే అని ఒక ప్రధానమైనటువంటి కొన్ని నినాదాలు అదేవిధంగా కొన్ని విషయాలు అనేది మోడీ ఆ సమావేశంలో మాట్లాడడం అనేది జరిగింది. అంతేకాకుండా ప్రపంచంలోనే కోవిడ్ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్ని ఏ విధంగా ఎదుర్కొన్నాము, అదేవిధంగా ప్రపంచంలోనే కోవిడ్ టీకాలను కూడా అందుబాటులోకి తెచ్చి మొట్టమొదటిసారిగా 100 crores టీకాస్ అనేది కల్పించినటువంటి మొట్టమొదటి కంట్రీగా కూడా భారతదేశం అనేది ఉండడం అనేది జరిగింది. కోవిడ్ తర్వాత ఆర్థిక పరంగా అభివృద్ధి చేయడం కోసం భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి ఒక నినాదంతో ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఆర్థిక సమస్యలు అనేవి ఏ విధంగా అధిగమిస్తుంది అనేటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు కూడా ఈ చర్చకు అనేవి రావటం అనేది జరిగింది. ప్రధానంగా కరెంట్లో ఉండేటువంటి అప్డేటెడ్ ఇష్యూస్ అనేవి మనం ఇప్పుడు చూసాం కదా. అంటే ప్రధానంగా ఏంటి, ఎన్నవ ఏషియా మీటింగ్ అనేది చూసుకున్నట్లయితే ఇండియా ఏషియన్ సమ్మిట్ ఇది 18వది. 17, 18 మీటింగులు రెండు కూడా వర్చువల్ విధానంలోనే మనకు జరిగాయి. ఈ యొక్క మీటింగ్లో మోడీ ఇచ్చినటువంటి స్పీచ్ ఏంటి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకున్నాం. అసలు ఇక్కడ ప్రధానంగా కొంచెం స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి అనేది మనం వచ్చినట్లయితే అసలు ఏషియన్ సమ్మిట్ అంటే ఏంటి, ఏషియన్ ఇండియా సమ్మిట్ అంటే ఏంటి, ఈస్ట్ ఏషియా సమ్మిట్ అంటే ఏంటి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి 3 విషయాలు అనేవి ఇందులో అంతర్లీనంగా ఉండడం అనేది జరిగింది. మరి ఆ 3 విషయాలు కూడా చాలా క్లారిటీగా నేర్చుకునేటువంటి ప్రయత్నం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అందులో ఫస్ట్ వన్ మనం ఏం చూడాలి, ఇక్కడ ఏషియన్ అంటే ఏంటి, ఏషియన్ అనేటువంటి సమ్మిట్ అంటే ఏంటి అనేది చూస్తాం. సెకండ్ వన్ ఏంటో ఈ ఏషియన్ సమ్మిట్తో ఇండియా యొక్క రిలేషన్షిప్ అనేది ఏంటి అనేది చూస్తాం. మూడోది ఏంటంటే ఈ యొక్క ఈస్ట్ ఏషియన్ సమ్మిట్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఏషియన్ సమ్మిట్ అనేది ఏంటంటే మొదటిగా అనేది మనం చూడటం అనేది జరుగుతుంది. అసలు ఏషియన్ అంటే ఏంటి అనేది ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏషియన్ అంటే ఏంటి అనేది ప్రధానంగా చూసుకున్నట్లయితే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేది, అంటే ఏవైతే మనకి ఈ యొక్క సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేసియా దేశాలు ఏవైతే ఉన్నాయో ఆగ్నేయ ఏషియా
అంటే ఆగ్నేయం వైపు, ఏషియా కంట్రీకి ఆగ్నేయం వైపు ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఆ ఆగ్నేయేషియా దేశాల యొక్క సమ్మిటే మనకి ఏంటంటే ఈ యొక్క ఏషియన్ సమ్మిట్. అంటే ఆసియా ఖండానికి ఆగ్నేయేషియా వైపు అంటే ఆగ్నేయం వైపు అనేది ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఆగ్నేయం వైపు ఉండేటువంటి దేశాలు అన్నీ కలిపి ఏర్పాటు చేసుకునేటువంటి ఒక సమ్మిటే ఏంటంటే ఈ యొక్క ఏషియన్ సమ్మిట్ అనేది. ప్రధానంగా ఈ ఏషియన్ సమ్మిట్ అనేది ఎప్పుడు అనేది మనకు అవతరించడం జరిగిందంటే 1967వ సంవత్సరం ఏదైతే ఉందో ఆ 1967వ సంవత్సరంలో, అదేవిధంగా మొట్టమొదటిసారిగా బ్యాంకాక్ అనేటువంటి ప్రాంతంలో, ఈ బ్యాంకాక్ అనేటువంటి ప్రాంతంలో ఒక సమావేశము అనేది నిర్వహించడం అనేది జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం ఏంటంటే ఈ యొక్క ఆగ్నేయేషియా దేశాలు ఏవైతే ఉంటాయో అంటే ఆగ్నేయం వైపు ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలన్నీ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, వైజ్ఞానిక పరంగా ఒక దేశము మరొక దేశంతో అనేది సహకరించుకుంటూ మనమన్నీ కూడా ఒక సమ్మిట్గా అనేది ఏర్పడాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈ ఆగ్నేయేషియా దేశాలు అనేవి 5 దేశాలు అనేది కలిపి ఒక సమ్మిట్గా ఏర్పడడం అనేది జరిగింది. ఎప్పుడు ఏర్పడడం జరిగింది? 1967వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని ప్రధానమైనటువంటి హెడ్ క్వార్టర్ అనేది మనకి ఎక్కడ ఉందంటే ఇండోనేషియాలో ఉండేటువంటి జకర్తాలో అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కడండి? జకర్తాలో అనేది ప్రధానంగా ఇండోనేషియాలో ఉండడం అనేది జరుగుతుంది. అలా ఏషియన్ కూటమి యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే మనకి జకర్తాలో 5 కంట్రీస్తో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఏషియన్ అనేది ఏర్పడడం అనేది జరిగింది. ఏషియన్ అంటే ఏం లేదండి, ఈ యొక్క అసోసియేషన్ సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేషియన్ సౌత్ ఈస్ట్ అంటాం కదా, కాబట్టి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేవి ఏదైతే ఉంటాయో ఆగ్నేషియా దేశాల సమాఖ్య అంటాం. ఎప్పుడు ఏర్పడింది? 1967. ఎక్కడ ఈ సమావేశం అంటే బ్యాంకాక్లో సమావేశం జరిగింది. అలాగే జకర్తా హెడ్ క్వార్టర్గా, జకర్తా మనకి ఇండోనేషియాలో ఉంటుంది, ఆ జకర్తా హెడ్ క్వార్టర్గా 5 దేశాలు అనేవి అవతరించాయి. తర్వాత ఈ యొక్క 1967 తర్వాత మరికొన్ని దేశాలు అనేవి కొన్ని కలిసి టోటల్గా ఆగ్నేషియా దేశాలు ఎన్ని ఉన్నాయంటే మనకి 10 దేశాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఎన్ని దేశాలు ఉన్నాయండి? 10 దేశాలు అనేవి ఉంటాయి. మరి ఆ 10 దేశాలు ఏంటంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. టీవీ బిల్స్ ఏవైతే ఉన్నాయో టీవీ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టీవీ బిల్స్ అనేవి తగ్గించడం కోసం సీఎం పిఎంతో డిస్కషన్ అనేది చేశాడు అనేటువంటి ఒక సింపుల్ కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ కోడ్? గుర్తుపెట్టుకోండి. టీవీ బిల్స్ అనేవి తగ్గించడం కోసం సీఎం ఎవరితో డిస్కషన్ చేశారంట? పిఎంతో అనేది డిస్కషన్ చేయడం అనేది జరిగింది. మరి ఏంటి ఆ సింపుల్గా ఉండేటువంటి కంట్రీస్? ఇందులో ఉండేటువంటి 10 కంట్రీస్ ఏంటి అంటే మనకి టీ అంటే ఏంటంటే థాయిలాండ్ అనేటువంటి దేశం అండి. టీ అంటే ఏంటండి? థాయిలాండ్ అనేటువంటి దేశం. వి అంటే ఏంటంటే వియత్నాం అనేటువంటిది. బి అంటే ఏంటంటే బ్రూనై. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏషియా ఇండియా యొక్క సమ్మిట్ అనేది ప్రధానంగా ఎవరు హోస్టింగ్ చేయడం అనేది జరుగుతుందంటే ఈ బ్రూనై అనేటువంటి దేశం. రీసెంట్గా ఈ సమావేశంలోనే నరేంద్ర మోడీ బ్రూనై సుల్తాన్కి అనేది ఈ యొక్క కంగ్రాచులేషన్స్ అనేవి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి బ్రూనై. ఐ అంటే ఏంటంటే ఇండోనేషియా. ఎల్ అంటే ఏంటంటే లావోస్ అనేది. ఎస్ అంటే ఏంటంటే సింగపూర్ అనేది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎస్ అంటే సింగపూర్, అదేవిధంగా సి అంటే మనకి కాంబోడియా. అదేవిధంగా ఎం అంటే మనకి ఏంటంటే మయన్మార్ అనేది. అదేవిధంగా పి అంటే ఫిలిప్పైన్స్ అనేది. ఎం అంటే ఏంటంటే మలేసియా అనేది. ఇలా 10 ఆగ్నేషియా దేశాలన్నీ కలిపి ఒక సమ్మిట్గా ఏర్పడడం జరిగింది. ఎప్పుడంటే 1967లో ఏర్పాటు చేశారు. అలా 10 దేశాల యొక్క హెడ్ క్వార్టర్, ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జకర్తాలో ఉంది.
మరి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? ఈ ఏషియన్ దేశాల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీగా మనం డిస్కషన్ అనేది చేసుకున్నాం. ఏంటి? సోషల్గా కానీ లేదా ఎకనామికల్గా కానీ లేదా చూసుకుంటే పొలిటికల్గా కానీ, సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా ఒక దేశం అనేది మరొక దేశంతో అనేది సహకారము అనేది అందివ్వటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కూటమి లేదా ఏర్పాటు చేసినటువంటి ఒక సమైక్య ఏంటంటే ఈ ఆగ్నేసియా దేశాల యొక్క సమ్మిట్ అని చెప్పడం జరుగుతుంది. ఇది 1992వ సంవత్సరంలో, మరలా ఈ యొక్క సమ్మిట్ 1992వ సంవత్సరంలో ఈ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యము అనేది ఏదైతే ఉంటుందో ఆ స్వేచ్ఛా వాణిజ్యము అనేది జరపడం కోసం అనేది ఒక స్వేచ్ఛా వాణిజ్య విధానాన్ని కూడా ఎప్పుడు రూపొందించుకోవడం జరిగిందంటే 1992వ సంవత్సరంలో అనేది రూపొందించుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఏషియన్ కూటమికి యుఎన్ఓ అనేది ఎప్పుడు గుర్తింపు ఇచ్చిందంటే 2006వ సంవత్సరంలో అనేది గుర్తింపు ఇచ్చింది. గుర్తింపు ఇవ్వడమే కాకుండా 2006వ సంవత్సరం నుండి ఏషియన్ కూటమిలో యుఎన్ఓలో కూడా చర్చలు అనేది జరుగుతుంది. అంటే బేసిక్గా ఏదైనా ఒక కూటమిని అనేది గుర్తించాలి అంటే యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ అనేది గుర్తింపు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ కూటమిని అనేది. అలా ఈ యొక్క ఏషియన్ అనేటువంటి కూటమిని 2006వ సంవత్సరంలో గుర్తింపు అనేది యుఎన్ఓ నుండి రావడం జరిగింది. అప్పటి నుండి ఈ యొక్క ఏషియన్ సదస్సు అనేటువంటి జరిగేటువంటి ప్రతి విషయంలో కూడా యుఎన్ఓ కూడా తమ యొక్క చర్చా వేదికగా అనేది 2006వ సంవత్సరం నుండి పాల్గొనడం అనేది జరుగుతుంది. ఇది మనకి ప్రధానంగా ఏషియన్కి సంబంధించినటువంటి ప్రధానమైన ఇన్ఫర్మేషన్. మరి ఈ ఏషియన్ కంట్రీస్ ఎందుకు ఇప్పుడు చెప్పుకున్నాం? ఇందులో యాక్చువల్గా భారతదేశం అనేది సభ్యత్వం ఉందా అని చెప్పానా అండి? మ్యాక్సిమం భారతదేశానికి అనేది సభ్యత్వం అనేదే లేదు ఇందులో ఓవరాల్గా. లేనప్పటికీ మరి భారతదేశంతో ఈమెకు ఉండేటువంటి రిలేషన్షిప్ ఏంటి అంటే యాక్చువల్గా ఈ ఏషియన్ మొత్తం 10 దేశాల కూటమి అనేది భారతదేశంతో 1992 నుండి కూడా ఒక కూటమి అంటే భారతదేశంతో చర్చా సాంప్రదాయాలు అనేవి జరుపుతూ భారతదేశంతో పాటుగా మేము కూడా కలిసి నడుస్తామని 1992 నుండి కూడా ఈ ఏషియన్ దేశాల కూటమి అనేది భారతదేశంతో పాటు ఒక శిఖరాగ్ర సదస్సు అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. అందుకే భారతదేశం అనేది ఏషియన్ కూటమికి అనుగుణంగా వర్చువల్ విధానంలో మనకి అనేది జరుగుతుంది. మరి ఏషియన్ మరి ఇండియా మధ్య రిలేషన్షిప్ చూసే ముందు అసలు ఏషియన్ అంటే మీకు అర్థం కావాలి. స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏషియన్ అంటే ఏంటండి? ఏదైతే మనకి అసోసియేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అంటే ఆసియా ఖండంలో ఆగ్నేసియా దేశాలు ఏవైతే ఉంటాయో ఆగ్నేయం వైపు ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అన్ని దేశాలు కలిపి ఏర్పాటు చేసుకునేటువంటి ఒక కూటమి ఏంటంటే ఏషియన్ కూటమి. ఈ కూటమి మొట్టమొదటిసారిగా ఏర్పాటు అవడానికి 1967వ సంవత్సరంలో ఎక్కడ చర్చలు జరిపాయంటే బ్యాంకాక్లో అనేది చర్చలు జరపడం అనేది జరిగింది. థాయిలాండ్లో బ్యాంకాక్ ఉంటుంది కదా, ఆ బ్యాంకాక్లో చర్చలు అనేవి జరపడం జరిగింది. మరి ఈ చర్చలు అనేవి ఫలించి మొట్టమొదటిసారిగా ఇందులో ఎన్ని కంట్రీస్ అనేవి ఉన్నాయంటే 5 కంట్రీస్ అనేవి ఉన్నాయి. 5 కంట్రీస్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే జకర్తాలో అనేది హెడ్ క్వార్టర్ అనేది ఉండడం అనేది జరిగింది. తరువాత ఏమైందంటే మనకి 10 దేశాలు అనేవి ఈ కూటమిలో అనేవి చేరడం జరిగింది. అలా చేరిన తర్వాత మొట్టమొదటిసారిగా 1976లో ఫస్ట్ ఏషియన్ సమ్మిట్ మీటింగ్ అనేది జరిగింది. ఏర్పడడం మాత్రం 1967, కానీ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడండి 1976లో ఏర్పడింది. మరి ఆ 10 దేశాలు ఏంటంటే టీవీ బిల్స్ తగ్గించమని సీఎం పిఎంకి చెప్పాడని సింపుల్ కోడ్ గుర్తుపెట్టుకోండి. టీ ఫర్ థాయిలాండ్, వి ఫర్ వియత్నాం, బి ఫర్ బ్రూనై, ఐ ఫర్ ఇండోనేషియా, ఎల్ ఫర్ లావోస్, ఎస్ ఫర్ ఈ యొక్క సింగపూర్, సి ఫర్ కాంబోడియా, ఎం ఫర్ మయన్మార్, పి ఫర్ ఫిలిప్పైన్స్, అదేవిధంగా ఎం ఫర్ మలేషియా. ఇలా 10 దేశాలు ఉన్నాయి. ఈ 10 దేశాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, వ్యాపార పరంగా, వైజ్ఞానిక పరంగా ఒక దేశం మరొక దేశంతో అనేది సహకరించుకోవడానికి ఏర్పడిందే ఏంటంటే ఈ ఏషియన్ కూటమి. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే అసలు ఏషియన్లో ఉండేటువంటి ఈ యొక్క ఏషియన్ కూటమి ఏదైతే ఉందో ఈ ఏషియన్ కూటమికి మరి భారత్కి మధ్య సంబంధాలు ఏ విధంగా అనేవి మెరుగుపరడం అనేది జరిగింది. అసలు భారతదేశం అనేది ఏషియన్తో ఎందుకు అనేది సంబంధాలు అనేది మెరుగుపరుచుకుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ కరెంట్లో ఉండేది ఈ సమావేశం. ఇది ఎన్నో సమావేశం అనేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 18వ సమావేశం అనేది వర్చువల్ విధానంలో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. 2020వ సంవత్సరం నవంబర్ 4న జరిగినటువంటిది కూడా వర్చువల్ విధానంలోనే జరిగింది. అంతకు ముందర 16వ సమావేశం మాత్రం బ్యాంకాక్లో అనేది ఎలా జరిగిందంటే ప్రత్యక్షంగా అనేది జరిగింది. నెక్స్ట్ ఇయర్ పరిస్థితులు అనేవి బాగుంటే
భారతదేశం అనేది వర్చువల్ విధానంలో కాకుండా డైరెక్ట్గా పార్టిసిపేషన్ అనేది చేస్తామని కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. 2022కి భారతదేశానికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అనేది పూర్తయ్యి 75 సంవత్సరాల స్వతంత్ర వారోత్సవాల్లో భారత్ కూడా పాల్గొంటుంది. కాబట్టి ఈ సందర్భంలో 18th మీటింగ్ అనేది మనకి ఎప్పుడు జరిగిందంటే 2021లో అనేది జరుగుతుంది. దీంట్లో భారతదేశం అనేది ఏ విధంగా పార్టిసిపేషన్ అనేది చేసిందనే ప్రధానమైన విషయాలు అనేది మాట్లాడదాం. బేసిక్గా ఈ భారతదేశం ఏషియన్ కూటమితో కలిపి మొట్టమొదటిసారిగా ఎప్పుడు అనేది పాల్గొనడం జరిగిందంటే 1992వ సంవత్సరంలో పాల్గొనడం అనేది జరిగింది. అయితే ఏషియన్ కంట్రీలో ఒక కంట్రీగా అనేది పాల్గొనలేదండి. జస్ట్ కొన్ని అంశాలను అనేది సజెషన్ చేయడం కోసం, ఒక కోఆపరేట్, ఒక సహకారం అనేది అందివ్వటం కోసం ఏ విధంగా అంటే ఒక డైలాగ్ పార్ట్నర్గా అనేది మాత్రమే పాల్గొనడం అనేది జరిగింది. ఏషియన్ కంట్రీలో భారతదేశం అనేది చర్చించడం కోసం ఒక డైలాగ్ పార్ట్నర్గా మాత్రమే 1992లో అనేది పాల్గొనడం జరిగింది. కానీ ఈ ఏషియన్తో 1996లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిలేషన్షిప్ అనేది ఏర్పాటు చేసుకొని, అంటే 1996లో పూర్తి స్థాయి భాగస్వామిగా అనేది ఈ ఏషియన్లో అనేది చేరడం అనేది జరిగింది. అలా చేరడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ ఏషియన్ కంట్రీస్, అంటే ఏషియాలో ఉండేటువంటి ఏవైతే మనకి ఆగ్నేయాసియా దేశాలు 10 కంట్రీస్ ఉన్నాయి కదా, ఆ 10 కంట్రీస్తో కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక శిఖరాగ్ర ఏంటంటే సమ్మిట్ కూడా ఏర్పాటు చేసుకుంటుంది. అలాగా ఏషియన్ కంట్రీస్తో ప్రధానంగా మనకి శిఖరాగ్ర సమావేశాలు అనేవి ఏ సంవత్సరం నుండి ఏర్పాటు చేస్తుందంటే ఇండియా 2002వ సంవత్సరం నుండి ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా శిఖరాగ్ర సమావేశాలు అనేవి జరుపుతూ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా ఏషియన్ కంట్రీస్ అనేది వేరే, ఎప్పుడు 1967లో ఏర్పడింది. మరి ఏషియన్ కంట్రీస్కి ఈ యొక్క భారత్కి మధ్య సంబంధాలు ఏంటంటే భారత్ యొక్క సహకారం కూడా మా యొక్క ఏషియన్ కంట్రీస్కి అనేది కావాలి. ఈ ఆగ్నేయాసియా దేశాలు డెవలప్ అవ్వాలంటే భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ కూడా మాకు ఉండాలనే ఉద్దేశంతో భారతదేశంతో చర్చలు అనేది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 1992వ సంవత్సరంలో చర్చలు అనేది చేసింది. ఇప్పుడు భారతదేశం చర్చించిన తర్వాత 1996లో భారతదేశం ఖచ్చితంగా ఏంటంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పార్ట్నర్గా మీతో ఎప్పుడు కూడా మేము సహకారం అందించే దేశంగా ఉంటామని భారతదేశం 1996లో మాట ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మాట ఇచ్చిందో 2002 సంవత్సరం నుండి ఏషియాలో ఉండేటువంటి ఆ 10 దేశాలకి మరి ఇక్కడ ఉండేటువంటి భారతదేశానికి మధ్య ప్రతి సంవత్సరం కూడా ఒక శిఖరాగ్ర మీటింగ్ అనేది జరుగుతుంది. అలా 2002వ సంవత్సరం నుండి భారత్కి ఏషియన్లో ఉండేటువంటి కంట్రీస్కి మధ్య ఒక శిఖరాగ్ర మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలా ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎన్నో మీటింగ్ అనేది జరిగిందంటే 18వ మీటింగ్ అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి మనకి. అదేవిధంగా ఈ యొక్క 18వ మీటింగ్లో మాట్లాడినటువంటి మాటలు అనేది ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరిగింది. ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ చేశాను? ఆల్రెడీ ఫస్ట్ ఎంట్రన్స్లో మీకు కరెంట్ అప్డేట్ విషయాల్లో ప్రధానంగా మాట్లాడడం అనేది జరిగింది. ఏంటి? 18వ ఇండియా ఏషియన్ యొక్క శిఖరాగ్ర సదస్సు. ప్రధానంగా ఇందులో ఏంటి? ఇండో పసిఫిక్ మహాసముద్రం ఏదైతే ఉందో వరల్డ్ పాలిటిక్స్లో చాలా కీలకమైనటువంటి మాట ఏదంటే ఈ ఇండో పసిఫిక్ మహాసముద్రం. దాంట్లో చైనా యొక్క దుందుడుకు అనేది తగ్గించాలనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశం. ఇక రెండోది ఏంటి? ఇండో పసిఫిక్ అనేది అందరికీ సమాన అవకాశాలను కల్పించాలి. అదేవిధంగా ఆసియాలో ఉండేటువంటి అన్ని దేశాలు అనేది అభివృద్ధి చెందడం కోసం భారతదేశం ఈస్ట్ యాక్ట్ పాలసీ అనే దాన్ని ఒకటి అమలుపరుస్తుందని. ఇక నెక్స్ట్ వన్ ఏం చెప్పుకున్నాం? 2022 కల్లా భారతదేశం అనేది ఈ యొక్క ఫ్రెండ్లీ, అంటే ఆసియా దేశాలతో ఫ్రెండ్షిప్ అనేది కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో అనేది కొనసాగుతుంది. ఇక మరికొన్ని ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి కూడా అక్కడ మాట్లాడడం అనేది జరిగింది. అలా ఏషియాకి భారత్కి మధ్య ఎన్నో కూటమి అంటే 18వ కూటమి అనేది జరగడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ప్రధానంగా ఈస్ట్ ఏషియా సమ్మిట్ అనేది మరొకటి మూడోది అనేది కూడా ఉండడం అనేది జరుగుతుందండి. ఈస్ట్ ఏషియా సమ్మిట్. ఈ ఈస్ట్ ఏషియా సమ్మిట్ అంటే ఏంటంటే ఏవైతే మనకి తూర్పు దేశాలు ఏవైతే ఉంటాయో, తూర్పు ఆసియా దేశాలు అయితే ఉంటాయో ఆ తూర్పు ఆసియా దేశాలతో కూడా ఖచ్చితమైనటువంటి రిలేషన్షిప్ కొనసాగాలనే ఉద్దేశంతో 2005వ సంవత్సరంలో ప్రధానంగా అనేది ఈ సమ్మిట్ని అనేది ప్రారంభించడం అనేది జరిగింది. ఈ సమ్మిట్ని అనేది ప్రారంభించి లాస్ట్ టైం అనేది మనకి వియత్నాంలో అనేది మీటింగ్ అనేది జరిగింది. ఈ ఇయర్ అనేది ఇంకా బ్రూనైలో ప్రజెంట్ అంటే 2021లో ఎక్కడ జరుగుతుందంటే బ్రూనైలో అనేది ఈ మీటింగ్ అనేది జరుగుతుంది. దీనికే మన వాళ్ళు అంటే ఈస్ట్ ఏషియా దేశాలు కూడా అభివృద్ధి చెందాలి, తూర్పు ఆసియా దేశాలు అనేవి అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో ఆల్రెడీ ఈరోజు సమ్మిట్ 18వ సమ్మిట్ అనేది జరిగింది కదా. ఆ సమ్మిట్లో భాగంగా
భారతదేశానికి తూర్పు ఆసియా దేశాలు ఇంపార్టెంటే, ఆగ్నేయాసియా దేశాలు అనేది ఇంపార్టెంటే. వీటితో ఎప్పుడూ కూడా తత్సంబంధాలు అనేవి కొనసాగడం అనేది జరుగుతుందని ఒక ప్రధానమైనటువంటి మోటోగా తీసుకుంటూ మోడీ ఈరోజు ఏషియన్ సమ్మిట్లో భాగంగా 18th మీటింగ్లో అనేది పాల్గొనడం జరిగింది. ఇది మనకి ఏషియన్తో ఇండియాకు ఉండేటువంటి రిలేషన్షిప్, అదేవిధంగా ఏషియా ఎలా ఏర్పడింది, అసలు ఏషియాలో ఉండేటువంటి స్టాక్ పాయింట్ ఆఫ్ ఇష్యూ ఏంటి, యుఎన్ఓ దానికి ఎప్పుడు అనుమతి ఇవ్వడం జరిగింది, వీటి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి, వీటి యొక్క విధి విధానాలు ఏంటి అనేటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు అనేది టుడే క్లాస్లో అనేది మనం డిస్కషన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మీకు చెప్పినటువంటి ఈ సమ్మిట్ ఏదైతే ఉందో ఈ సమ్మిట్ అనేది అన్నీ మనం ఏం చేస్తామంటే క్లియర్గా మాట్లాడడం అనేది జరిగింది. ఇక ఈరోజు కరెంట్ అప్డేట్లోకి వచ్చేటువంటి మరొక రెండో విషయం ఏంటంటే ఫార్మర్స్ సూసైడ్స్ అనేది మనం చాలా బాగా నేర్చుకుంటాం. భారతదేశం వ్యవసాయక దేశమని, భారతదేశం ఋతు సంబంధమైన అంటే ఏదైతే మనకి క్లైమేట్ చేంజెస్ కాకుండా క్లైమేట్లన్నీ కూడా అనుకూలిస్తూ సరైనటువంటి వర్షపాతం కలిగినటువంటి దేశం మన భారతదేశం అని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వ్యవసాయ పరంగా అత్యంత అద్భుతాలు సాధిస్తున్నటువంటి దేశాలు ఏవంటే ఇజ్రాయెల్ దేశము, జపాన్ దేశము, ఆస్ట్రేలియా దేశము, ఇటువంటివి చాలా అద్భుతాలు సాధిస్తున్నాయండి. మరి భారతదేశంలో సరైన టైంలో వానలు అనేది పడి సరైన టైంలో అనేది అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు కూడా భారతదేశ రైతులకు అనేది ఎందుకు ఈ యొక్క దౌర్భాగ్యమైనటువంటి సూసైడ్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది? ప్రపంచంలో చూసుకున్నట్లయితే రైతు అంటే ఎక్కడా కూడా మనకి ఒక పేదవాడుగా అనేది పరిగణించరండి. మీరు ఫారిన్ కంట్రీస్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే అమెరికాలో రైతు అంటే ఒక ధనవంతుడు అనేసి, ఆస్ట్రేలియాలో ఒక రైతు అంటే ధనవంతుడు అని, మరి భారతదేశంలోనే రైతు అంటే ఏంటంటే ఒక పేదవాడిగా అనేది గుర్తింపు పొందడం అనేది జరుగుతుంది. ఒక పేదవాడిగా గుర్తింపు పొందడం కాకుండానే రైతు అంటే ఒక చిన్న చూపు అనేది చూడటం అనేది జరుగుతుంది. రైతు అంటే ఏంటంటే ఒక జాలి అని, రైతు అంటే ఏంటంటే ఒక దయాగుణమని. కేవలం ఇది ఏ దేశంలో ఉందంటే వ్యవసాయ దేశంగా పిలువబడుతున్నటువంటి మన భారతదేశంలో ఈ విధంగా రైతు అంటే పర్యాయ పదాలు అనేవి మనకు ఉండడం జరిగింది. ప్రపంచంలో ఏ దేశము లేదండి. ప్రపంచంలో ప్రతి దేశం అంటే రైతు అంటే ధనికుడు అనేది, కానీ ఏకంగా ఒక్క భారతదేశంలోనే రైతు అంటేనే పేదరికము అనేది గుర్తొస్తుంది. మరి భారతదేశంలో రైతు అంటే పేదరికం అనేది గుర్తు రావడం కోసం, రైతు అంటే ఒక దయ అనేది గుర్తు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే భారతదేశంలో రైతు పంట వేసిన మొదలు పంట చేతికి వచ్చేంత వరకు కూడా నిరంతరము కూడా ఆ పంట మీద గ్యారంటీ అనేది ఒకటి ప్రభుత్వం అనేది ఇవ్వకపోవడం. ఏంటి గ్యారంటీ అంటే కరెక్ట్గా వర్షాలు పడే టైంలో రైతుకు అనేది విత్తనాలు దొరకవు. సరే విత్తనాలు దొరికే వర్షాలు అనేవి కరెక్ట్గా పడ్డాయంటే రైతుకు అనేది ఏంటంటే సరైనటువంటి టెక్నాలజీ లేకుండా ఒక పాత మోసపూరితమైనటువంటి విధానాలు అనేవి ఉంటాయి మనకి. సరే ఇక పంట పండింది, రైతు విత్తనాలు దొరికే ఏదో ఒక విధంగా నాట్లు వేశాడంటే క్లైమేట్ అనేది దానికి అనుకూలంగా అనేది మనకి ఏంటంటే ఇబ్బందికరం పెడుతుంది. సరే ఈ క్లైమేట్ ద్వారా పంట నష్టపోయింది అంటే ప్రభుత్వం దీని నుండి కాపాడదు. ఇవన్నీ బాగున్నాయి, రైతు పంట అనేది చేతికి వచ్చింది అంటే దానికి గిట్టుబాటు ధర అనేది ఉండదు. అంటే రైతు పంట వేసిన మొదల నుండి పంట చేతికంది ఇంటికి వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఏదో ఒక ప్రాబ్లాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు. సమర్థవంతమైనటువంటి రైతు వీటిని అనుసరిస్తూ ముందుకు పోతాడు. సమర్థత లేనటువంటి వ్యక్తి, అప్పుల్లో ఉండేటువంటి రైతు ఎవరైతే ఉంటాడో ఇక ఆయనకి చావే శరణం అనేటువంటి విధంగా రైతు సూసైడ్స్ అనేవి రావటం అనేది జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడా కూడా రైతు అనే సూసైడ్ అనేటువంటి మాట కూడా చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంటుందండి. కానీ భారతదేశంలోనే సగటున ఒక రోజు కంట 2 లేదా 3 రైతులు అనేది చనిపోతున్నారు. ఇలా ఓవరాల్గా 1 ఇయర్లో తీసుకుంటే కేవలం ఒక 10,000 మంది పైగా రైతులు అనేది చనిపోతున్నారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి నివేదిక రీసెంట్గా మనకి నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు ఇవ్వడం జరిగింది.
ఇందులో ఆంధ్రప్రదేశ్ అనేది 3వ ప్లేస్లో అనేది ఉండడం అనేది. మరి ప్రధానంగా ఈ రైతు ఆత్మహత్యలు అనేటువంటి ఒక కరెంట్ ఇష్యూ కూడా మనకి ప్రధానంగా వార్తల్లో ఉంది. మరి ప్రధానంగా వార్తల్లో ఉంది చూసండి. తొలి 2 స్థానాల్లో ప్రధానంగా రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర అనేది, కర్ణాటక అనేది ఉంటే, యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ అనేది రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉండడం అనేది జరిగింది. ప్రధానంగా ఇది మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో 889 మంది రైతులు అనేది సొంత భూమి ఉన్నవారు, కౌలుదారులు, రైతు కూలీలు అనేవాళ్ళు సూసైడ్ చేసుకోవడం అనేది జరిగిందని ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే 2019తో పోలిస్తే గత ఏడాది రాష్ట్రంలో రైతు కూలీల బలన్మరణాలతో పోలిస్తే ఒక 13.60% తగ్గిందని చెప్పొచ్చండి. ఎందుకంటే గత ఏడాది 1029 మంది చనిపోతే ఈ ఏడాది కేవలం 889 మందే చనిపోయారు. ఓవరాల్గా భారతదేశం మొత్తం చూసుకుంటే 10,677 మంది అనేది రైతులనే చనిపోవడం అనేది జరిగింది. మరి 10,677 మంది రైతులు మన ఆంధ్రప్రదేశ్ నుండే కేవలం చనిపోయిన వాళ్ళు ఎంత అంటే 8.32% మంది ఆంధ్రప్రదేశ్ రైతులనే చనిపోవడం అనేది జరిగింది. అంటే కేవలం చూడండి, మహారాష్ట్రలో ఫస్ట్ ప్లేస్లో చూసుకుంటే 4,006 మంది చనిపోయారంట. అదేవిధంగా కర్ణాటకలో చూసుకుంటే 2,016 మంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ 889 రైతు మరణాలతో, రైతు యొక్క ఆత్మహత్యలతో ఆంధ్రప్రదేశ్ అనేది 3వ స్థానంలో అనేది ఉండడం అనేది జరిగింది. మీకు కాసేపు ముందు చెప్పినట్టు రైతు అంటే భారతదేశంలో పేదవాడిగా, రైతు అంటే ఆత్మహత్యలకు గల ప్రధానంగా ఇన్ని జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం అనేది ఏ చర్యలు కూడా రైతు గురించి అనేది తీసుకోలేదంటే, వచ్చిన ప్రతి ప్రభుత్వం, ఇప్పుడే కాదండి, 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా రైతుకు బడ్జెట్ అనేది కేటాయిస్తుంది. రైతుకు అనేది ఏ విధంగా అనేది తోడ్పాటును అందించాలో అన్ని సలహాలు, సహకారాలు అనేవి అందించినప్పుడు కూడా మరి ఎందుకు ఈ రైతు ఆత్మహత్యలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి, తగ్గడం లేదంటే, అవనేవి కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం కావుతున్నాయి. అవనేవి కేవలం పేపర్ల రూపంలో ఉండి బడ్జెట్ రూపంలోనే ఉండిపోతున్నాయి. కానీ ఆ ఫలాలు అంటే బడ్జెట్ ఫలాలు కానీ, రైతుకు పెట్టేటువంటి స్కీమ్స్ కానీ ప్రధానంగా రైతు చేతిలోనికి అనేది రావడం అనేది లేదండి. ప్రధానంగా అలాంటివి ఏవైనా వచ్చాయంటే రీసెంట్గా మోడీ గవర్నమెంట్ తెచ్చినటువంటి ప్రధానమంత్రి కిసాన్ అనేది, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి రైతు భరోసా, ఈ రెండే అంటే నాకు తెలిసి ప్రధానంగా రైతుకు అనేది ఒక సహాయంగా ఈ 2 మాత్రమే ఉన్నాయి. ఇంతకు ముందర చాలా చర్యలు తీసుకున్నప్పుడు కూడా అవి ఏవి కూడా ఇంప్లిమెంటేషన్లోనికి అనేది మనకు రాలేదండి. మరి ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రధానమైనటువంటి చర్యలు ఏంటి అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. అంటే రైతు గురించి ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రధానమైనటువంటి చర్యలు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుందని చూద్దాం. చూసే ముందు టుడే టాపిక్ మనకి ఏంటండి, రైతు యొక్క ఆత్మహత్యలకు సంబంధించినటువంటి టాపిక్ కదా. ఈ రైతు ఆత్మహత్యలు ఏవైతే ఉన్నాయో, ఈ రైతు యొక్క ఆత్మహత్యలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రధానంగా ఆత్మహత్యల్లో ప్రజెంట్ మన యొక్క ఏపీ యొక్క ర్యాంక్ అనేది ఎన్నో ప్లేస్లో ఉందని చెప్పుకున్నాం మనం, 3వ ర్యాంకు. ఎన్ని మరణాలతో? 889 మరణాలతో ఆంధ్రప్రదేశ్ అనేది 3వ ర్యాంక్ అనేది కలిగి ఉంది మనకి. మరి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అనేది ఇంత ర్యాంక్ కలిగి ఉంది. అసలు ప్రధానంగా ఈ ర్యాంక్ అనేది ఎవరివ్వడం అనేది జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే, ప్రధానంగా ఈ ర్యాంక్ అనేది క్రైమ్ బ్యూరో రికార్డ్ వార్ అనేది, అంటే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ అనేటువంటి ఒక నేర గణాంక సంస్థ, అర్థమైందా? నేర గణాంక సంస్థ అనేది ఈ రైతు ఆత్మహత్యల మీద అనేది ఈ యొక్క సంస్థ అనేది రిపోర్ట్ ఇస్తుంది. ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో అనేది ఈ సంస్థ అనేది పనిచేయడం జరుగుతుంది. సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ అనేటువంటి సంస్థ ఎవ్రీ 2 ఇయర్స్కి అనేది ఒకసారి మనకి ఈ రైతు ఆత్మహత్యల మీద నివేదిక అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. నివేదిక అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి ఈ విధంగా ఇచ్చేటువంటి నివేదిక అనేది ప్రధానంగా చూసుకుంటే 1999 నుండి భారతదేశంలో కానీ లేదా ఓవరాల్ మన ఆంధ్రప్రదేశ్లో కానీ రైతు ఆత్మహత్యలు అనేవి చాలా ఎక్కువగా అనేవి పెరిగిపోవడం అనేది జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటి? 1999 నుండి ఎందుకు తీసుకున్నామంటే 1947 నుండి 1999 మధ్య రైతు ఆత్మహత్యలన్నీ కూడా నార్మల్గానే ఉండేవండి.
కానీ 1999 నుండి రైతు ఆత్మహత్యలు అనేది చాలా ఎక్కువగా అనేది ఉండడం అనేది జరిగింది. ప్రధానంగా ఎందుకు ఈ విధంగా తీసుకున్నామంటే ఓవరాల్గా భారతదేశం మొత్తాన్ని ఈ విధంగా తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ రైతు ఆత్మహత్యలు కూడా ఎక్కువగా ఏ పంటలు అనేవి చేసుకుంటున్నారంటే కాటన్ అంటే పత్తి పండించేటువంటి పంటలు. ఇది ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్ అండి. రైతు ఆత్మహత్యల్లో ఏ రకమైన అంటే ఏ పంట పండించేటువంటి రైతులు ఎక్కువ ఆత్మహత్యలు అనేది చేసుకుంటున్నారంటే కాటన్ పత్తి పండించేటువంటి రైతులు ఎక్కువగా ఆత్మహత్యలకు అనేది పాల్పడుతున్నారు. దానికి కారణం మీకు తెలిసిందే. ఇక్కడ ఉండేటువంటి గుజరాత్ కానీ లేదా మహారాష్ట్ర కానీ ఈ కింద ఉండే కర్ణాటక కానీ ఈ తెలంగాణ స్టేట్లో కానీ ప్రధానంగా ఏంటంటే బ్లాక్ సాయిల్స్ కలిగినటువంటి నేలలు. ప్రధానంగా ఈ బ్లాక్ సాయిల్స్ అనేది ఏ పంటకు అనుకూలంగా ఉంటుంది అయితే టొబాకో లేకపోతే కాటన్. ఈ యొక్క కాటన్ పండించేటువంటి రైతులకు అనేది సరైన సమయంలో సరైనటువంటి ప్రతిఫలాలు అనేది అందివ్వక వీళ్ళు పండించేటువంటి పంటకు అనేది గిట్టుబాటు ధర అనేది రాక ప్రధానంగా ఏం చేసేవారంటే 1999, 2000, 2001లో ప్రధానంగా ఎక్కువ మంది సూసైడ్స్ అనేవి చేసుకోవడం అనేది జరిగింది. అలా 1999 నుండి సూసైడ్ చేసుకునే వారి యొక్క జనాభా అనేది చాలా ఎక్కువగా అనేది పెరగడం అనేది జరిగిందండి. అయితే ప్రధానంగా 1999 నుండి ఎక్కువగా పెరుగుతుందని చెప్పాం కదా. తర్వాత వచ్చినటువంటి 2004వ సంవత్సరం ఏదైతే ఉంటుందో 2004 ఏదైతే ఉంటుందో ఆ 2004లో ప్రధానంగా మనకేంటంటే మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం అనేది ఉండేది. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వం అనేది ప్రధానంగా ఒక కమిటీ అనేది వేయడం అనేది జరిగింది. ఆ కమిటీ ఏంటి అంటే మనకి జయంతి ఘోష్ కమిటీ అనేది వేయడం అనేది జరిగింది. ఏ కమిటీ వేశారండి? జయంతి ఘోష్ కమిటీ అనేది 2004వ సంవత్సరంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ అనేది వేయడం అనేది జరిగింది. ప్రధానంగా ఇది ఎందుకు ఈ కమిటీ అనేది మనకు రావడం జరిగిందంటే మన యొక్క భారతదేశంలో మన రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు అనేవి లేకుండా రాష్ట్రం యొక్క వ్యవసాయాన్ని అంటే స్టేట్ అగ్రికల్చర్ని ఏ విధంగా మనం డెవలప్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ జయంతి ఘోష్ కమిటీ వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది 2004వ సంవత్సరంలో వేయడం అనేది జరిగింది. ఈ జయంతి ఘోష్ కమిటీ చెప్పిన ప్రధానమైనటువంటి రిపోర్ట్ ఏంటంటే భారతదేశంలో రైతుల కంటే కౌలుదారులు అనేది ఎక్కువ మంది ఉన్నారు. ఆ కౌలుదారుల్ని ఆదుకోవటానికి చర్యలు అనేవి తీసుకోవాలి అని ఈ జయంతి ఘోష్ కమిటీ ఇస్తుంది. అటువంటి సందర్భంలో మరలా 2004వ సంవత్సరంలో ఈ కౌలుదారులను అనేది ఏ విధంగా అనేది ఆదుకోవాలి, అదేవిధంగా భూ సంస్కరణల మీద ఎటువంటి చట్టాలు అంటే ల్యాండ్ రిఫార్మ్స్ మీద ఎటువంటి చట్టాలు అనేవి తీసుకురావాలని రెండో కమిటీ అనేది వేయడం జరిగింది. ఆ కమిటీ ఏంటంటే మనకి కోనేరు రంగారావు కమిటీ అనేది వేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగారండి. ల్యాండ్ రిఫార్మ్స్ మీద ఆంధ్రప్రదేశ్ వేసినటువంటి కమిటీ ఏదంటే కోనేరు రంగారావు కమిటీ అనేది వేయడం అనేది జరిగింది. ఈ కోనేరు రంగారావు కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులు ఏంటి అంటే ప్రధానంగా ఒక 274 పైగా సిఫార్సులు అనేది చేసింది. కానీ అందులో ప్రైమరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కౌలుదారులను అనేది గుర్తిస్తూ ఈ కౌలుదారులకు కూడా ఖచ్చితంగా ఏంటి గుర్తింపు కార్డుల్ని ఐడి కార్డులను అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సిఫార్సు ఎవరు చేశారంటే మనకి ఈ కోనేరు రంగారావు కమిటీ అనేది చేయడం అనేది జరిగింది. ఇదే టైంలో మనం ఏం చెప్తున్నాం 1999 నుండి మనం ఏం చెప్తున్నాం రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి కదా. మరి ఈ రైతు ఆత్మహత్యలను మనం నిర్మూలించాలి అంటే రైతు ఆత్మహత్యలు అనేవి ఉండకూడదు అంటే మనం ఏం చెయ్యాలి అని మళ్ళా 2004వ సంవత్సరంలో ప్రధానంగా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ పేరు ఏంటంటే రామచెన్నారెడ్డి కమిటీ అనేది వేయడం అనేది జరిగింది. ఏ కమిటీ వేశారండి? రామచెన్నారెడ్డి కమిటీ అనేది వేయడం జరిగింది. ఈ రామచెన్నారెడ్డి కమిటీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతు యొక్క ఆత్మహత్యలు అనేవి ఏ విధంగా నిర్మూలించాలి అని ప్రధానంగా వేయడం అనేది జరిగింది. చూడండి 1999 నుండి రైతు ఆత్మహత్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి, అంతకు ముందు లేవు. ప్రధానంగా ఏ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు? కాటన్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ సమయంలో రాష్ట్ర వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం వచ్చిన కమిటీ ఏంటంటే జయంతి ఘోష్ కమిటీ వచ్చింది. అదేవిధంగా కౌలుదారులకి భూ సంస్కరణలు తీసుకురావడానికి వచ్చిన కమిటీ ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్ కమిటీ కోనేరు రంగారావు కమిటీ వచ్చింది. తర్వాత ఫార్మర్స్ యొక్క సూసైడ్ మీద మన ఆంధ్రప్రదేశ్ వేసిన కమిటీ ఏంటంటే రామచెన్నారెడ్డి కమిటీ అనేది వేయడం జరిగింది. ఈ కమిటీ ఏం చెప్తుందంటే
అంటే రైతు చనిపోయిన తర్వాత ఆ రైతుకి అనేది 1,50,000 రూపాయలు అనేది ఫ్రీగా ఇచ్చి వాళ్ళని మనం ఆదుకోవడమే ఒక బెస్ట్ అని ఈ రామచెన్నారెడ్డి కమిటీ అనేది చెప్పడం జరుగుతుంది. ఇదే టైంలో కేంద్రంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇదే టైంలో మన కేంద్రంలో ఎవరు ఉన్నారు? ద గ్రేట్ మన్మోహన్ సింగ్ ఉన్నారు కదా. ఈయన ఏం చేస్తారంటే పిఎం స్పెషల్ ప్యాకేజీ అనేటువంటి ఒక విధానాన్ని అనేది ప్రవేశపెట్టి, ప్రధానంగా ఈ పిఎం ప్యాకేజీ అంటే ఏంటంటే భారతదేశంలో అత్యధిక రైతులు అనేది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఒక 31 డిస్ట్రిక్ట్ అనేది గుర్తించి ఆ 31 జిల్లాలకు కూడా 9,300 కోట్లు అనేది కేటాయించండి అనేటువంటి ఒక పిఎం స్పెషల్ ప్యాకేజీని ఎవరు అనౌన్స్మెంట్ చేశారండి? మన్మోహన్ సింగ్. మరి ఇది అమలయ్యిందా? అమలైతే ఈరోజు రైతు ఆత్మహత్యలు అనేటువంటి మాట అనేది క్లాస్ మనం చెప్పుకోక ఉండకపోయే వాళ్ళము, మీరు వినకపోయి ఉండకపోయేది కూడా ఉన్నాయని కదా ఈరోజు మాట్లాడుతున్నాం. అంటే ప్రధానంగా ఈ పిఎం స్పెషల్ ప్యాకేజీ 9,300 కోట్లు కూడా కేవలం పేపర్కు మాత్రమే పరిమితం కావడం అనేది జరిగింది. అమల్లో కానీ ఇంప్లిమెంటేషన్లో కానీ లేవు. అలా నిజంగా ఆ రోజు 31 డిస్ట్రిక్ట్లు అనేది గుర్తిస్తే ఈరోజు నిజంగా రైతు ఆత్మహత్యలు అనేటువంటి ఒక సమస్య గురించి మీరు ఇద్దరం కలిపి డిస్కషన్ చేసుకునే అవసరమే ఉండేది కాదు. ఆ విధంగా అనేది ఈ యొక్క పిఎం స్పెషల్ ప్యాకేజీ అనేది ఆ విధంగా అయిపోయింది. ఇక ప్రధానంగా తర్వాత ఏమైందంటే ఈ యొక్క రైతు ఆత్మహత్యల పైన సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ అనేది అపాయింట్మెంట్ చేసింది. ఆ కమిటీ ఏంటంటే రాధాకృష్ణ కమిటీ అనేది చేయడం అనేది జరిగింది. ఈ రాధాకృష్ణ కమిటీ భారతదేశంలో రైతు ఆత్మహత్యల మీద వచ్చిన కమిటీ. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కమిటీ ఏదంటే రామచెన్నారెడ్డి కమిటీ. భారతదేశంలో రైతు ఆత్మహత్యల మీద వచ్చినటువంటి కమిటీ ఏంటంటే రాధాకృష్ణ కమిటీ అనేది రావటం అనేది జరిగింది. ఇక తర్వాత 2011 వచ్చింది. 2011లో ప్రధానంగా మీకు సీఎం తెలుసు, ద గ్రేట్ కిరణ్ కుమార్ రెడ్డి. ఈ కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో మొట్టమొదటిసారిగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ కౌలు రైతులకు అనేది మొట్టమొదటిసారిగా ఏంటంటే కార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే ఐడెంటిటీ కార్డు, కౌలుదారులకి ఐడెంటిటీ కార్డులు ఇచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే భారతదేశం, యావత్తు భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. అది ఈ రోజుకు కూడా ఆంధ్రప్రదేశ్ తప్ప మరి ఏ ఒక్క దేశంలో ఏ రాష్ట్రం కూడా కౌలుదారులను అనేది గుర్తింపు అనేది చేయలేదు. రీసెంట్గా 2018 బడ్జెట్లో కూడా చెప్పారు కౌలుదారులను అనేది గుర్తించి వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని. 2018లో చెప్పినప్పటికీ ఈ రోజుకు కూడా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. ఇక మీకు తెలిసిందే 2011 తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అనేది వస్తారు. ఈ చంద్రబాబు నాయుడు గారు పోయిన ప్రతి రైతుకు కూడా 5 లక్షల రూపాయలు అనేది కేటాయించారు. ఈ 5 లక్షల రూపాయల్లో 1,50,000 అనేది అప్పు తీర్చడం కోసం, 3,50,000 అనేది ఫ్యామిలీ కోసం. తర్వాత మీకు తెలిసిందే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి పోయిన ప్రతి రైతుకు కూడా ఈ యొక్క 7 లక్షల రూపాయలు అనేది ఇస్తాం. ఈ 7 లక్షల రూపాయలు అనేది కేవలం ఫ్యామిలీకి మాత్రమే చెందుతుంది. అప్పు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగకూడదు. 7 లక్షలు కూడా ఫ్యామిలీకి అనేది ఇస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇలా 7 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం, మీరు రైతు అంటే ఇక్కడ ఏంటి? ఈ తాయిలాలు అనేవి పెంచుకుంటూ పోతే ప్రభుత్వాన్ని మనం పొగడవసరం లేదండి. నిజంగా రైతు ఆత్మహత్యలకు పరిష్కారం ఏంటి అంటున్నాం, అంతేగాని రైతు పోతే మేము డబ్బులు ఇస్తామని చెప్పడం లేదు. అంటే ఈ వ్యవస్థ అనేది ఒక మోసపూరితమైనటువంటి వ్యవస్థగా అని నేను చెప్పడం కాదు, కొంతమంది విమర్శకులు అనేది చెప్పినటువంటి మాటలండి. అంటే ఇలాంటి డబ్బులు ఇవ్వడం వల్ల రైతు కావాలనే చాలామంది చనిపోతున్నారు. ఎందుకు? పోతే డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు 5 లక్షలు అప్పు ఉండేటువంటి వ్యక్తికి ప్రెజర్స్ ఎక్కువ అయితే పోతే 7 లక్షలు వస్తాయని ఏం చేస్తున్నారు? ప్రాణత్యాగం చేస్తున్నారు. బేసిక్గా భారతదేశం అంటేనే సెంటిమెంట్ ఫూల్స్ అని అంటూ ఉంటారు, నేను కాదు విదేశీయులు. అటువంటి సెంటిమెంట్ కలిగినటువంటి మన భారతదేశంలో ఇటువంటి తాయిలాలు అనేవి పెంచుకుంటూ పోతే రైతు ఆత్మహత్యలు అనేది పెరుగుతాయే కానీ రైతు ఆత్మహత్యలకు అనేది పరిష్కారము అనేది కాదు అంటున్నా. రైతు వేసేటువంటి విత్తు నుండి రైతు పంట అనేది ఇంటికి వచ్చి దానికి ప్రభుత్వం ప్రతి సెక్టర్ అంటే విత్తనాలు వేసేటప్పుడు, పురుగు మందులు జల్లేటప్పుడు, పంట కోసేటప్పుడు, పంట చేతికి వచ్చేటప్పుడు, పంట అమ్మేటప్పుడు ప్రతి దాంట్లో కూడా ఒక చేదోడుగా ప్రభుత్వం ఉంటే రైతుకు అనేది ఈ సమస్య రాదు అని కొందరి యొక్క అభిప్రాయం అనేది. అంతేగాని ఇటువంటి తాయిలాల వల్ల ఎటువంటి రైతుకు కూడా లాభాన్ని ఒరిగేది అనేది ఏమీ ఉండదు.
కానీ ఏది ఏమైనప్పుడు కూడా ఈ రైతు ఆత్మహత్యలు అనేది ప్రధానమైనటువంటి మన టాపిక్ కాబట్టి ప్రధానంగా రైతు ఆత్మహత్యలకి భారత ప్రభుత్వం వేసినటువంటి కమిటీలు కానీ లేదా ఆంధ్ర ప్రభుత్వం కానీ మరికొన్ని చర్యలు అనేవి తీసుకుంటూ రైతు ఆత్మహత్యలు నివారణకనే చర్యలు తీసుకోవాలి. కానీ రైతు చనిపోతే 7 లక్షలు ఇస్తాం, రైతు చనిపోతే 5 లక్షలు ఇస్తాం, రైతు చనిపోతే 12 లక్షలు ఇస్తాం. చెప్పాం కదా, చనిపోతే పరిహారం కాదు, చనిపోక ముందు మనం ఏం చేస్తున్నాము రైతుకి అనేది ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా అనేది మనం చూడాలి, మనం సజెషన్ అనేది తీసుకోవాలి. అంతేగాని ప్రధానంగా రైతు చనిపోతే అంటే ఇంత డబ్బులు ఇస్తామంటే అలా అయితే ప్రతి రైతు కూడా డబ్బుల కోసం చనిపోయినటువంటి రైతులు ఈరోజు భారతదేశంలో ఎంతమందో ఉన్నారు మనకి. కాబట్టి ఇటువంటి ప్రధానమైనటువంటి టాపిక్లో ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జయంతి ఘోష్ కమిటీ, అదేవిధంగా చూసుకుంటే రామచెన్నారెడ్డి కమిటీ, కోనేరు రంగారావు కమిటీ, రాధాకృష్ణన్ కమిటీ. అంటే రైతు ఆత్మహత్యలు అనేటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది కాబట్టి స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ విషయాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి టుడే క్లాస్లో డిస్కషన్ చేసినటువంటి అతి ప్రధానమైనటువంటి కరెంట్ అప్డేట్కి సంబంధించినటువంటి ప్రధాన విషయాలు. ఒకటో విషయం ఏమని చెప్పుకున్నాం మనం, ప్రధానంగా అసలు ఏషియన్ సమ్మిట్ అంటే ఏంటి అనేది ప్రధానంగా డిస్కషన్ చేసుకున్నాం. రెండోది ఏంటి, ఫార్మర్స్ సూసైడ్స్ అనేటువంటిది సెకండ్ టాపిక్గా తీసుకోవడం అనేది జరిగింది. ఈ 2 టాపిక్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకి టుడే సెషన్కి సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.